చాలా మందిని కట్టి బంధించేసిన ఒక బంధకం ఏంటో తెలుసా? గత జీవితం, పాస్ట్ లైఫ్. నేను మంచివాడిని కాదండి, నేను మంచిదాన్ని కాదండి, నా ఆలోచనలు బాగాలేదండి, నేను చాలా చెడు నిర్ణయాలు తీసుకున్నానండి, తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేశానండి, ఇష్టానుసారం తిరిగి నా కుటుంబాన్ని పాడు చేశానండి, నా తల్లిదండ్రులను బాధించానండి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నా ప్రభువును వేధించానండి. అవన్నీ వాస్తవాలే. అయితే రా ప్రభు దగ్గరికి. ప్రభు అదే కదా వాగ్దానం చేశాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు అంటే వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలు, పాత ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కూడా దేవుడు తుడిచివేసి నీకు నూతనమైన బిగినింగ్ ఇస్తాడు. ఆ బిగినింగ్ ఎలా ఉంటుందంటే, ఆరంభం ఎలా ఉంటుందంటే, ప్రభు కొరకు నువ్వు జీవితకాలం జీవించగలిగే ఒక అద్భుతమైన ఆరంభం. రాగలవు ప్రభు దగ్గరికి, నేను వాడుకుంటాడమ్మా. ఏనాడు నీ గత జీవితాన్ని చూసి బాధపడొద్దు. నీ పాస్ట్ మిస్టేక్స్ ని నీ ఫ్యూచర్ ని శాసించేవిగా చేసుకోవద్దు. ఇచ్చే నీ జీవితం ప్రభు చేతిలో పెట్టే. ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెట్టు. ప్రభు బలంగా నేను వాడుకుంటాడు.